అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. మీరు అందరూ సహకరించిన దానికి మనకు కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 164 స్థానాలు వచ్చినాయి. మేము అందరినీ ధన్యవాదాలు చేసి నమస్కారం చేస్తున్నాను. దీనికి కారణం ఏమంటే ఫస్ట్ ప్రజావేదిక అనేది 10 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండేప్పుడు చేశారు, అది కూల్చడం. రెండోది బీదోళ్ళు కానీ మిడిల్ క్లాస్ కానీ 5 రూపాయలకు టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అది కూడా ప్రజలకు లేకుండా చేయడం. దాని తర్వాత ఇసుక నంబర్ 1లో ఇసుకలో కనీసము ఆంధ్రప్రదేశ్లో కనీసం 25% ప్రజలు ఇసుక ఉంటే పనులు జరుగుతాయి. మేస్త్రి పని అయితే ఏమి, పెయింటింగ్ అయితే ఏమి, గృహ నిర్మాణాలు అన్నీ జరగాలంటే ఇసుక ఉండాలి. దానికి బ్లాక్మెయిల్ చేసి అది స్టాప్ చేసేసి ప్రజల ధనానికి వేరే స్టేట్లకి పంపుకోవడం. దాని తర్వాత ఏదైనా కానీ కొన్ని స్కీమ్స్ ఇచ్చామని మబ్బు పెట్టి ఆటోళ్ళకి కానీ అందరికీ ఇచ్చామని వాళ్ళకు దోచుకోవడం, కరెంట్ ఎలక్ట్రిసిటీ దోచుకోవడం, మన హౌస్ ట్యాక్స్ అది మన చెత్త పన్ను ఇప్పుడు వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి స్కీమ్స్ ఇవాళ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకున్నారు. దాని తర్వాత మన మద్యంలో కూడా చాలా స్కామ్ జరిగింది. అది కూడా ఓన్లీ క్యాష్, ఆన్లైన్ లేకుండా అనేది ఇండియా అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఒక టీ తాగితే కూడా ఆన్లైన్లో ఒక 10 రూపాయలు వేస్తున్నారు. అట్లాంటి టైంలో మద్యంకి ఆన్లైన్ లేకుండా అంతా దోచుకున్నారు. మాఫియా, టోటలీ మాఫియా నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్కి. ఇంకోటి ఏమంటే దళితుల మీద, ముస్లిమ్స్ మీద వాళ్ళకు ఏదైనా న్యాయం అడిగితే వాళ్ళు కేసులు పెట్టి ఇవన్నీ చేయడంతో ప్రజలందరూ ఇరుసుకుపోయినారు. ఏం విధంగా ఆయనకు మళ్ళా ఓట్లు వేసేదానికి వస్తారు? ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా ఓట్లు వేయరు. ఈ అన్ని దృష్టిలో తీసుకొని ల్యాండ్ టైటిల్ అనేది ఈ లాస్ట్లో తీశారు. దీంతో 1 సెంట్ ఉండే వాళ్ళు అయితే ఏమి, 100 ఎకరాల వాళ్ళు అయితే ఏమి, వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ చేతికి లేకుండా, వాళ్ళ ఇంటి పిల్లలకి లేకుండా చేయడం చాలా దారుణంగా అది ప్రజల్లోకి పోయింది. ఇంకోటి ఏమంటే లాస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఓటు హక్కు కూడా లేకుండా ప్రజలకి కొన్ని కార్పొరేటర్స్కి వాళ్ళని నిలబెట్టి లేకుండా భయపడిచ్చేసి పోలీసులు కేసులు పెట్టామని భయపడిచ్చి వాళ్ళకు హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళకు చంపుతామని బెదిరించి ప్రజలు ఓటు హక్కు కూడా బెయిల్ లేకుండా చేశారు. ఈ అన్ని కారణాలు చూసి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అయితే ఏమి, జనసేనకి అయితే ఏమి, బీజేపీ అని మళ్ళా ఇట్లాంటి నాయకులు మనకు ఉండాలా, మళ్ళా ఆంధ్రప్రదేశ్ కాపాడాలంటే మళ్ళా టీడీపీ గవర్నమెంట్ రావాలా అనే ఉద్దేశంతో